హాయ్ ఫ్రెండ్స్, గుమ్మడికాయ వడియాలు నేర్చుకుందాము. ఈ సైజు బూడిద గుమ్మడికాయ, తగినంత సాల్ట్, పొట్టు మినపప్పు 1 కేజీ ప్యాకెట్ తీసుకునండి. ముక్కలు కోసుకుని ఉప్పు వేసుకుని ముక్కలు కోసుకుని అప్పుడు మూట కట్టుకుని ఉంచుకోవాలండి. నేను చూపిస్తాను. ఇది కాయ మట్టుకు మగవాళ్ళ చేత నాటు పెట్టించుకొని మిగతా ముక్కలన్నీ మనం కోసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలు తరుక్కుని మరీ సన్నగా తరుక్కోకూడదు, తొక్క తీయక్కర్లేదు, గింజలు కూడా పడేయక్కర్లేదండి. ఈ విధంగా తరుక్కోవాలి. ఉప్పు ఈ చిన్న కప్పుడు ఉప్పు బాగా అడుక్కి పైకి బాగా కలిపేసుకోవాలి ఈ ముక్కలన్నీ. ఇదిగోండి, ఇలాగా చేట కానీ పళ్ళెం కానీ పెట్టుకుని పాత చీర 4 ఫోల్డ్లు వేసుకుని కాటన్ చీర ఈ తరిగిన ముక్కలన్నీ ఉప్పు రాసినవి ఇలా వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకుని ఇలా మూట కింద కట్టాలి. ఈ చిగురు బాగా కట్టేసేయాలి. నీరు ఓడుతుంది. దీని మీద బరువు పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా మూట కట్టేసేసి మనం ఇది పళ్ళల్లో చూసారా ఇలా నీరు వచ్చేస్తుందో దిగబడిపోయిందో, అలాగే దీంట్లో కూడా మనం నైట్ అంతా ఇలా పెట్టేయాలి. ఈ బరువు దీని మీద దిగిపోతుంది అన్నమాట. కిందన ఏమాత్రం పడినా జిగురు కదండి, జాగ్రత్తగా ఉండాలి. మనకు ఎలా వీలుంది అనేది చూసుకుని మీరు బరువు మటుకు పెట్టుకోవాలి. ఇదంతా నెమ్మదిగా దిగిపోతుంది. ఈ నీరు పరేయక్కర్లేదండి. మనం పప్పు రుబ్బుకునేటప్పుడు మంచినీళ్ళ బదులు ఈ నీళ్ళు వేసుకుని రుబ్బుకోవచ్చు. ఇదిగోండి, ముక్కలు మూట కట్టేసుకున్నాక తీసుకుని పళ్ళెల్లో వేసుకోవాలి. చూసారా, నీరంతా ఓడిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి మినప్పిండి ముందు ఈ ముక్కలు కొలుచుకుందాం. ఇది 6 ఉన్నాయండి గిన్నెతోటి. ఈ పిండి ఈ విధంగా వేసుకోవాలి. గ్రైండర్కి గట్టిగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ లూజు వేయకూడదు. నేను కేజీ మినపప్పు చూపిస్తాను కదా అనుకున్నారు. అంటే మనం వేసుకున్న ఇడ్లీలోకి వాటిలోకి కూడా ఉంటాయి కదా, అలా కూడా వేసుకున్నాను. అంతా వేసేయకూడదు, పట్టదండి. చూసుకుని వేసుకోవాలి. నేను ఉజ్జాయింపుగా కలిపేస్తాను, మీకోసమని చూపిస్తున్నాను. మనం గట్టిగా ఉండాలన్నమాట. ఈ పిండి ఎక్కువ మినప్పిండి ఎక్కువ వేయకూడదు. వేయించినప్పుడు గట్టిదనం వస్తుంది. ఇదిగో 1.5 వేస్తున్నాను. చూద్దాం ఇంకా పడుతుందో లేదో ఈ కప్పుతోటి. ఇప్పుడు నిన్న ముక్కల్లో వేసుకున్నాం కదా సాల్ట్, ముక్క పీలుస్తుంది, చూసుకుని వేసుకోండి. ఇలా మేము పచ్చిమిర్చి కూడా మిక్సీకి వేసుకోవాలి. మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. 1, 2 అంతే. ఈ పచ్చిమిర్చి బాగానే పడుతుంది, మిక్సీ చేసేసుకోవాలి. తడుములు తీసుకుని కడుక్కుని అన్నీ ఎక్కువనే పడుతుంది. పచ్చిమిర్చి కూడా కారం వేయించాక ఎండిపోయినాక కారం తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కారంగా కొంచెం పిండి చూసుకుని వేసుకోవాలి. ఇంగు అండి, ఇంగు ఇంపార్టెంటు. ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మనం కొంచెం పడుతుంది అంతేగాని ఎక్కువ పట్టదు. అంటే 2 కప్పులు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందాక 1.5 వేసాను కదా, ఇది ఒక 1/2 కప్పు. ఎంత పిండి కేజీ అనుకుని వేసుకోకూడదండి. మనం చూసుకొని ఎంత పడుతుంది అనేది చూసుకొని కలుపుకోవాలన్నమాట. అడుక్కి పైకి పచ్చిమిర్చి అంతా. సరే, ముక్కల్లో ఎన్ని నీళ్ళు వచ్చాయి, ఇంకా ఇక్కడ దాకా వచ్చాయి. కొన్ని నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుంటాం కదా మినప్పప్పు. ఈ నీళ్ళతో గ్రైండ్ చేసుకుంటే ఇంకా గుల్లదనం ఉంటాయండి, మామూలు నీళ్ళు పోయకుండా. ఇదిగోండి, ఇలాగా కలుపుకున్నాం కదా. మనం తడి చేసుకుని ఆ గుమ్మడికాయ నీళ్ళల్లో తడి చేసుకుని ఈ మాత్రం సైజుగా పెద్దదానికి అలా పెట్టడమే, దాన్ని అనచకూడదండి. ఇదిగోండి, ఈ విధంగా అన్ని వడియాలు పెట్టుకున్నాక 1/2 కేజీ ముక్క కూడా బజార్లో అమ్ముతారండి. కేజీ తెచ్చుకోవాలని ఏం లేదు, అదే కాయ అంతా తెచ్చుకోవాలని లేదు. 1/2 కేజీ అమ్ముతారు. దానికి 1/4 కేజీ పప్పు నానబోసుకుని గ్రైండర్లో వేసుకుని మనము వేసుకోవాలండి. లేకపోతే మిక్సీలో వేసుకుంటే కనుక సగ్గుబియ్యం నానబెట్టుకుని వేసుకుంటే గుల్లదనం వస్తుంది. పిండి మట్టుకు ముక్కలకి సరిపడే చూసుకుని కలుపుకోవాలి. ఇదిగోండి, నూనె కాగాక పచ్చివడియం కూడా మనం వేసుకోవచ్చండి. మనం పొద్దున పెట్టుకున్నాం కదా, ఇలా పచ్చిమిరియాలు కూడా వేయించుకుంటే వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. పూర్వం అలాగే పెట్టేవాళ్ళు. ట్రై చేసి చూడండి. 2 వెంపులా కాల్చుకోవాలన్నమాట తిరిగేసి. ఇదిగోండి, 2 వెంపు కూడా ఈ విధంగా కాల్చుకుని
తినటమేనండి వేడి వేడి అన్నంలో 2 వెంపులా కాల్ చేసుకోవాలి. బాగుంది. గుమ్మడియాలు ఎండినాక ఇలా ఉంటాయి. 4 రోజులకి ఎండిపోయాయి గలగలమంటూ. ఇవి మనం మంచి ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోరేజ్ చేసుకోవాలండి, మంచి క్వాలిటీ దాంట్లో. లేకపోతే స్టీల్ దాంట్లో మటుకు చేయకండి, పురుగు పడుతుంది. గాజు దాంట్లో అయినా సరే, జాడీలో అయినా ఉంటాయండి, సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. ఇవి వేయించేటప్పుడు వడియం ములిగే వరకు నూనె వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇగోండి, నూనె వేడెక్కాక మిడిల్లో పెట్టుకుని వేసుకోవాలండి వడియం. ఇగో ఎలా విచ్చుకుంటుందో చూసారా? ఇలా మనకు కావాల్సినవి వేయించుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది పిండి ఎక్కువ వేస్తే మటుకు ఇలా విచ్చుకోదనమాట. మనం పిండి తగినంతే వేసుకోవాలి, గుల్లగా వస్తుంది. పిండి ఎక్కువ వేస్తే గట్టి వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా తీసేసుకుందాం. ఈ విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేయించేసుకోవాలండి. చూడండి, ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు 1/2 కేజీ ముక్క కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు. కాయ అంతా పెట్టుకోలేకపోయినా కేజీ ముక్కైనా అలా తెచ్చుకుని పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.